పుత్రుడు అని ఎప్పుడు అనిపించుకుంటాడు అని శాస్త్రం ఏందంటే, కేవలం తల్లిదండ్రులకు పుట్టినటువంటి ప్రతి కొడుకు కాడు. కొడుకులందరూ కొడుకులని మీరు అనుకుంటున్నారేమో, శాస్త్రం అంది కొడుకులందరూ కొడుకులనుకో కుస్మా. కొడుకులు 5 రకాలుగా ఉంటారు. కొడుకు పుట్టినప్పుడు మొట్టమొదటి పుట్టినటువంటి కొడుకు రుణపుత్రుడు. ఒక్కొక్కడు గత జన్మలలో మనం వాడి దగ్గర రుణం ఉండిపోతాం, లేదా వాడు మనకి రుణం ఉండిపోతాడు. ఏదో ఉండిపోయింది, వాడి మనకి తీర్చవలసింది, వీడి శరీరం వెళ్ళిపోయింది, వాడు రుణం తీర్చుకోవడానికి వస్తాడు. వచ్చి కొంతకాలం చాలా మంచిగా తండ్రిని సేవించి తండ్రి అడుగుజాడలలో నడుస్తూ ఉంటాడు. ఉండి అకస్మాత్తుగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. అందుకే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాహ, ఆ రుణపుత్రుడు అంటారు. రెండవ వాడు మిత్రపుత్రుడు. అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆయన ఎలా ఉంటాడంటే, స్నేహితుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు. అంటే సాధారణంగా ఎప్పుడో చిన్నప్పుడే వాడు LKG UKG నుంచి ట్రాన్స్ఫర్ హోల్ జాబ్ అండి అని ఏ అమ్మమ్మ గారి దగ్గర లేకపోతే నాయనమ్మ తాతగారుల దగ్గర వాడు చదువుకుంటాడు. వాడికి తండ్రి గారిని చూస్తే ఒక స్నేహితుడి భావన, ఓ గౌరవంతో నాన్నగారు బాగున్నారా అండి అంటాడు. అంతకు మించి పెద్ద ఆప్యాయత ఏమి ఉండదు. కాబట్టి మిత్రపుత్రుడు. ఆ మూడవ వాడు ఉంటాడు, వాడు సేవక పుత్రుడు. వాడిది చాలా గమ్మత్తుగా ఉంటుంది. వాడికి అక్షరం ముక్క రాదు, తండ్రిని ఉద్ధరించలేడు, ఓ రూపాయి సంపాదించలేడు, వాడు ఎందుకు పనికిరాడు. కానీ వాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు వెళ్ళే గేటు దగ్గర నించున్నారనుకోండి, వాడు కుర్చీ పట్టుకొట్టేస్తాడు. నాన్నగారండి కూర్చోండి నాన్నగారండి అంటాడు. పడుకున్నారనుకోండి, నాన్నగారండి మీ కాళ్ళు పడతానండి అంటాడు. తండ్రి స్నానం చేసి వచ్చేసాడు అనుకోండి, నాన్నగారు మీ పంచి నేను ఆరేసేసానండి అంటాడు. తండ్రి సంధ్యావందనం చేసుకుందామని కూర్చున్నాడు అనుకోండి, తండ్రికి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి బిందెతో అక్కడ పెట్టేస్తాడు. ఏది చేస్తాడంటే, ఒక సేవకుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు. అంటే గత జన్మలలో ఉండిపోయినటువంటి సేవకులు శరీరమును విడిచిపెట్టేటప్పుడు యజమానినే జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు సేవకుడు మళ్ళీ పుత్రుడిగా వస్తాడు. అందుకని సేవక పుత్రుడు. ఇంకొకడు ఉంటాడు, వాడు విచిత్రమైన వ్యక్తి, కర్మపుత్రుడు. వాడు ఎందుకు పనికి వస్తాడంటే, చిన్నప్పటి నుంచి ఎక్కడో హాస్టల్లో ఉంటాడు, అలాగే పెరుగుతాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్, ఆ తర్వాత PG, ఆ తర్వాత ఉద్యోగం వచ్చేస్తుంది. వాడు ఎక్కడో చదువుకుంటుంటాడు, వాడు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటాడు, వాడి అకౌంట్ వాడే వేసుకుంటాడు. వాడు ఒక రోజున వచ్చి దండం పెడతాడు, నాన్నగారండి మీ కోడల్ని తీసుకొచ్చాను ఆయుష్మాన్ భవ అంటాడు తండ్రి. వాడు వెళ్ళిపోతాడు. వాడు ఎక్కడో ఉంటుంటాడు, ఎప్పుడో టెలిగ్రామ్ ఇస్తాడు,